హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ వచ్చేసి గండిపోచమ్మ టెంపుల్. రాజమండ్రికి ఒక 40 కిలోమీటర్స్ అరౌండ్లో ఉంటుంది ఇది. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మనము పాపికొండలో ట్రిప్ అయితే వేయబోతున్నాము. ఆల్రెడీ టికెట్స్ అవి రిజర్వేషన్ అయితే ముందే అయిపోయాయి బోట్కి. సో ఇక్కడ ఎలా ఉంటుంది వీటి కోసం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను. అండ్ మేము ఒక పెద్ద మిస్టేక్ చేసాం ఇక్కడ. సో ఆ మిస్టేక్ మీరు కూడా చేయకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలన్నది. సో వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూసేయండి. సో మేము వచ్చేసి ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్నామని చెప్పాం కదా. సో ఇక్కడి నుంచి ఫస్ట్ మేము కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి అలా రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి గండిపోచమ్మ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ప్రస్తుతం మనం ఈ పాయింట్లో ఉన్నాము. ఇదంతా కూడా బోర్డింగ్ పాయింట్. ఫ్రంట్ కనిపించే బోట్స్ అన్నీ కూడా పాపికొండలు ట్రిప్ బోట్సే. ఇక్కడ నేనున్న ప్లేస్ వచ్చేసి గుడి ఆపోజిట్లో ఉంది ఇది. సో ఇదైతే ఆన్ బోర్డింగ్ పాయింట్ కాదు, జస్ట్ గుడికి వచ్చిన భక్తులు అక్కడ స్నానం చేసి టెంపుల్లో దర్శనం చేసుకుంటారు. సో బోర్డింగ్ పాయింట్ మనకి గుడికి వెనకాల ఉంది. సో అక్కడికైతే వెళ్ళిపోవాలి మనకి. ఇక్కడ ఇదంతా వచ్చేసి లోకల్ మార్కెట్. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, చిన్న చిన్న బొమ్మలు అలాంటివన్నీ దొరుకుతాయి. పెద్దగా ఏమి ఉండవు, బట్ చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఆ టెంపుల్కి వచ్చిన వాళ్ళు. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ పాపికొండల ట్రిప్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి భద్రాచలం నుంచి పాపికొండలు ఉంటుంది, అండ్ రాజమండ్రి నుంచి కూడా పాపికొండ ఉంటుంది. సో మేమేం చేసామంటే గండిపోచమ్మ అంటే పోచవరం, పోచమ్మ, సో 2 నేమ్స్ సిమిలర్గా ఉన్నాయి కదా. సో అందువల్ల మేము కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి పోచవరం టు పాపికొండలు బుక్ చేసాం అనమాట. బట్ పోచవరం టు పాపికొండలు అంటే భద్రాచలం ట్రిప్ అది. బట్ మనం బుక్ చేయవలసింది రాజమండ్రి టు పాపికొండలు బుక్ చేయాలి. సో మీరు బుక్ చేసేటప్పుడు నేమ్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాజమండ్రి టు పాపికొండలే బుక్ చేసుకోండి, రాజమండ్రి నుంచి వెళ్ళేవాళ్ళు. ఇన్ కేస్ భద్రాచలం నుంచి వెళ్ళే వాళ్ళు అయితే భద్రాచలం టు ఇక్కడ బుక్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ఏపీ టూరిజం బోట్ ఉంది, మిగిలినవన్నీ కూడా ప్రైవేట్ బోట్స్ అనమాట. సో ఏపీ టూరిజంకి ప్రైవేట్ బోట్స్కి మీకు పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. 1250 రూపీస్ టికెట్. దీనికి దానికి కూడా ఒక 100 to 50 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందంటే మిగిలినంత ఏమీ డిఫరెన్స్ ఉండదు. సో అందుకోసం అని చెప్పి మేము వాళ్ళకి మేనేజ్మెంట్కి ఫోన్ చేసి ఆ బోట్ ఓనర్లకి అందరికీ ఫోన్ చేసి లిటరల్లీ చెప్తున్నాను, ఆ ఎండలో 1 గంట సేపు అయితే మేము పాటలు పడ్డాం. మొత్తం ఈ బోట్స్ అన్నీ ఆల్రెడీ ఆన్ బోర్డింగ్కి రెడీగా ఉన్నాయి. బట్ మేమైతే ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళైతే అగ్రీ చేయలేదు. వెనకాల మీరు చూస్తున్నారు కదా, మా వాళ్ళు అతన్ని బతిమాలుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు ఏపీ టూరిజం బుక్ చేసుకున్నారు కదా, సో మేమైతే ఏం చేయలేము, ప్రైవేట్ది బుక్ చేసుకుంటే మాలో మేము మేనేజ్ చేసుకుంటాం, కానీ ఏపీ టూరిజంతో మాకు సంబంధం లేదన్నట్టు అయితే చెప్పారు. సో ఫైనల్లీ వాళ్ళని బతిమాలితే కొంచెం చదివించుకున్నాం వాళ్ళని డబ్బులు ఒక 700 అయితే ఇచ్చాం. గుడ్లో మెల్ల మొత్తానికి పోయాకంటే ఎంతో కొంత బెటర్ కదా. సో 700 ఇస్తే మొత్తం మీద ఏదోలా అగ్రీ చేసి తిరిగి ఏపీ టూరిజం బోట్ ఎక్కిస్తున్నారు మమ్మల్ని. ఫ్రంట్ చూస్తారు కదా ఏపీ టూరిజం అని కనిపిస్తుంది, ఏపీటీడీసీ. సో తిరిగి ఆ బోట్ ఎక్కిస్తున్నారు. ఇది కూడా వీళ్ళ చేతిలో ఉంటుంది అనుకుంటా మేనేజ్మెంట్, బట్ వాళ్ళ డబ్బుల కోసం ఇలా చెప్పారని అనుకుంటున్నాను. సో ఏదైతేనే ఫైనల్లీ డబ్బులు ఎంతో కొంత వదిలే కానీ మొత్తం మీద ట్రిప్కి అయితే వెళ్తున్నాం. మొత్తానికైతే పోలేదు కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం బోట్లో ఆల్మోస్ట్ ఒక 38 to 36 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తాం. మన ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి పేరంటాలపల్లి అనమాట. అండ్ బోట్లో మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు. అండ్ బోట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనం 60 కిలోమీటర్స్ వెళ్తాము, 60 కిలోమీటర్స్ వస్తామని చెప్తారు, కానీ అదంతా రాంగ్. నేను మ్యాప్లో చూసుకుంటే నాకు తెలిసింది 38 కిలోమీటర్స్ ఉంది అంతే అరౌండ్. సో ఈ బోట్ కెపాసిటీ టోటల్ 40 ప్యాసింజర్స్ ప్లస్ 4 క్రూ మెంబర్స్ అనమాట, మొత్తం 44. ఈ కింద ప్లేస్ అంతా కూడా ఏసీ విత్ ఏసీ ఉంది. అండ్ మార్నింగే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా ఈ బోట్స్ 10కి స్టార్ట్ అవుతాయి అన్నమాట గండిపోచమ్మ టెంపుల్లోని. సో 10కి అని చెప్పారు, కానీ అరౌండ్ 11కి అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ లోపల ఇంజిన్ క్యాబిన్ అండ్ ఇక్కడ జనరేటర్, ఏసీ కోసం జనరేటర్ సప్లై ఉంది. ఇక్కడ వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి, వాష్ బేసిన్ కూడా అంతా బాగానే ఉంది. దీని టైమింగ్స్ 10కి స్టార్ట్ అవుతుంది. మనం ఈవినింగ్ తిరిగి 7కి అయితే వచ్చేస్తాం అనమాట. సో మీరు ఎవరైతే రాజమండ్రి నుంచి బుక్ చేసుకున్నారో రాజమండ్రి నుంచి కూడా అక్కడి నుంచి బస్సు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కిస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే యావరేజ్గానే ఉంది, 2 గారి 2 ఇడ్లీ పెట్టారు, ఓకేగానే ఉంది. సో ఇదండి, మీరు రాజమండ్రి నుంచి బుక్ చేసుకుంటే కనుక అక్కడి నుంచి వాళ్ళ క్యాబ్స్ పిక్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి బోట్ ఎక్కిస్తాను అనమాట. ఇక్కడ పక్కన కనిపించే ఉన్న కూడా లైఫ్ బోట్స్. అంటే సేఫ్టీకి ఏమన్నా ఇష్యూ అయితే కూడా మనకి సేఫ్ కోసం అవన్నీ పెట్టారు. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూసుకోండి. ఎండ అయితే దంచి కొట్టేస్తుంది, సమ్మర్ కదా. నా సజెషన్ ఏంటంటే, ఐ థింక్ సమ్మర్లో కంటే కొంచెం వింటర్లో అయితే ఈ టూర్ బాగుంటుంది నేను అనుకుంటున్నాను. సమ్మర్లో కూడా సూపర్ ఉన్నాయి లుక్స్ అన్నీ, బట్ వింటర్లో అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయని నా ఒపీనియన్. లైఫ్ జాకెట్స్ ఇచ్చారు, దాంట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇచ్చారే కానీ ఎవరైతే యూజ్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ వేడిగా ఉంది కదా, అది వేసుకుంటే ఇంకా హీట్ వచ్చేస్తుంది. మొత్తానికి గవర్నమెంట్ బోట్ అనిపించారండి.
పైన పెట్టింది గ్రీన్ మ్యాట్, దానికి కూడా చూడండి ఎంత పెద్దగానో ఉందో. ఫ్రంట్ కొంచెం కవర్ చేశారు కానీ బ్యాక్ అయితే అసలు చాలా వేడిగా ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా కూడా ప్రైవేట్ బోట్, మన ఏపీ టూరిజం బోట్ కంటే కొంచెం పెద్దది. అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది, పైన అంతా రూఫ్ అది కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. సో మీరు బుక్ చేసుకునేలా ఉంటే ఏపీ టూరిజం అయినా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయినా ఇంచుమించు ఒకటే పడుతుంది. సో ఇట్స్ యువర్ చాయిస్ అనమాట, మీరు ఏది బుక్ చేసుకుంటారు అన్నది. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఏరియా ప్లేస్ మొత్తం కూడా వన్స్ ట్రిప్ స్టార్ట్ అవుతుందనగా మొత్తం సాంగ్స్ మ్యూజిక్స్తో నిండిపోయింది. ఎందుకంటే ప్రతి బోట్లో కూడా పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టారు. వన్స్ స్టార్ట్ అవగానే మొత్తం అన్నీ కూడా ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి. ఇంచుమించు ఒక 5 to 10 minutes డిఫరెన్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఒక్కసారిగా పెద్ద ఫెస్టివల్ అట్మాస్ఫియర్ వచ్చిందన్నమాట. సో ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, దీని టికెట్ వచ్చేసి రాజమండ్రి టు పాపికొండలో 1250 రూపాయలు తీసుకుంటున్నారు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందని. ఆ ఫ్రంట్ కనిపిస్తుంది కదా ఒక గోల్డ్ కలర్లో టెంపుల్, అదే గండిపోచమ్మ టెంపుల్. ఇప్పుడు మీకు గుడి కనిపిస్తుంది, అందరం దర్శనం చేసుకుంటున్నారు. బట్ ఇది ఎప్పుడు ఇలానే ఉండదు, ఇది సమ్మర్ కాబట్టి గుడి ఓపెన్లో ఉంది. అదర్ దాన్ సమ్మర్ అంటే వర్షాకాలంలో కానీ వింటర్లో కానీ మొత్తం మునిగిపోయి ఉంటుంది టెంపుల్, మీకు కనిపించదు. పైన టిప్ ఒకటే కనిపిస్తుంది అనమాట. సో మనం దర్శనం చేసుకోవాలంటే, గుడి చూడాలనుకుంటే మాత్రం సమ్మర్లోనే రావాలి. నేను గుడి చూపిందామని అనుకున్నాం కానీ ఆ ఇష్యూ వల్ల మొత్తం వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి సరిపోయిన టైం అంతా, ఇంకా టెంపుల్లోకి ఏం వెళ్తాం. మనకి బోట్లోనే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా వెళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. డిన్నర్ ఎలాగో చేయరు, ఎందుకంటే మనం ఆ టైంకి వెళ్ళిపోతాం కదా. సో టికెట్ ప్రైస్లోని లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. పాపికొండలో ప్రకృతికి మాత్రమే కాదు, కొన్ని ఫేమస్ మూవీస్ కూడా చాలా ఫేమస్. ఇది ఫ్రంట్ కనిపిస్తున్న విలేజ్ పేరు దేవీపట్నం. ఇక్కడ చాలా ఫేమస్ మూవీస్ జరిగినాయి. ఓల్డ్ మూవీస్ చూసుకుంటే బంగారు బుల్లోడు, ఆపద్ బాంధవుడు, ఒక్క మగవాడు ఇలాంటి మూవీస్ జరిగాయి. అండ్ లేటెస్ట్గా వచ్చిన రామ్ చరణ్ గారి రంగస్థలం మూవీ కూడా షూటింగ్ ఇక్కడే జరిగింది. సో ఇది చాలా ఫేమస్, షూటింగ్ లొకేషన్స్ కూడా పాపులర్ అన్నమాట. అండ్ లేటెస్ట్గా వచ్చే మూవీస్ కూడా ఇక్కడ తీయబోతున్నారు కొన్ని మూవీస్. ఈ ఫ్రంట్ మీకు కనిపిస్తున్న ఇసుక దెబ్బలన్నీ కూడా రంగస్థలం. మీరు కొన్ని సాంగ్స్ గుర్తుపెట్టుకోండి, మంగమ్మ ఒకటి, టైటిల్ సాంగ్ ఒకటి, మొత్తం సాంగ్స్ అన్నీ కూడా ఇసుక దెబ్బల మీద తీశారనమాట. ఒకసారి మీరు సాంగ్స్ చూడండి, ఈ లొకేషన్ కూడా కంపేర్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇప్పుడు ఏంటి ఈ విలేజెస్ అన్నీ కూడా అలా డ్యామేజ్ అయిపోయినాయి, మనుషులు ఎవరు లేరని మీకు డౌట్ వచ్చింది కదా. సో పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈ విలేజెస్ అన్నీ కూడా ముంపు ప్రాంతాల కింద ప్రకటించారు. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందంటే కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు చూసే లొకేషన్స్ ఏమి కూడా మనకు కనిపించవు, మొత్తం అన్నీ అండర్ వాటర్కి వెళ్ళిపోతాయి. సో అందుకని చెప్పేసి ఆ విలేజెస్ అన్నీ కూడా ఖాళీ చేయించారనమాట. మీకు ఎదురుగా చూసారు కదా ఎండిపోయిన చెట్లు. సో సీజన్ని బట్టి వాటర్ లెవెల్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కదా, వర్షాకాలంలో అవన్నీ మునిగిపోతాయి. సో అందుకే చెట్లన్నీ అలా చచ్చిపోయినాయి అనమాట. ఎప్పుడు కూడా పోలవరం ప్రాజెక్ట్ అని వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. ఇదే లైఫ్లో నా ఫస్ట్ టైం పోలవరం ప్రాజెక్ట్ చూడడం. ఫ్రంట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే పోలవరం డ్యామ్. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ ఫ్రంట్ కనిపిస్తుంది కదా ప్రైవేట్ బోట్, చూడండి ఎంత దగ్గరికి తీసుకెళ్తున్నారు. మన గవర్నమెంట్ బోట్ దూరంగా తీసుకెళ్తున్నారు, ఎందుకన్నది రీజన్ నాకు తెలియదు. బట్ ప్రైవేట్ బోట్ బెటర్గా అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న విలేజ్ ఏంటంటే దేవీపట్నమే. బట్ అప్పట్లో అల్లూరు సీతారామరాజు గారు పోలీస్ స్టేషన్ కొలగొట్టారు కదా ఆయుధాల కోసం, ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఉంది, అదే అన్నమాట. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ బెస్ట్ డాన్సర్స్ ఉన్నారు అక్కడ, చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ డ్యాన్స్. సో డ్యాన్సే కాదు, మొత్తం స్కిట్స్, ఇక్కడ యాంకరింగ్ అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు అనమాట. నాకైతే సూపర్ అనిపించింది. వీళ్ళ బోట్లో ఎవరిని వదలట్లేదురా బాబు. అంటే ఆల్ ఏజ్ గ్రూప్స్, చిన్న పిల్లల నుంచి ముసలి వరకు అందరిని కూడా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఏదో యాక్టివిటీ వాళ్ళు చేయడమే కాదు, మన చేత కూడా చేస్తున్నారు అనమాట మొత్తం. నేను సైలెంట్గా వచ్చి వెనకాల ప్లేస్కి అబ్జర్వ్ చేస్తాను. వీడియో తీసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. ఫ్రంట్ అయితే వాళ్ళందరూ అడ్డు వస్తారు కదా, సో నీట్గా వీడియో తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని. బ్యాక్ సైడ్ కనిపించేవి లైఫ్ జాకెట్స్, బోట్లో వాటర్లో తేలుతున్నాయి కదా, మన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేసారు, గాలికి ఉంటాయి ఏంటి కింద పడిపోతున్నాయి. ఇష్యూ లేదులేండి, వెనకాల నుంచి వచ్చి బోట్ వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు అవి. నేను నోటీస్ చేసిన ఇంకొక విషయం,
అది గవర్నమెంట్ బోట్ అయినా ప్రైవేట్ బోట్ అయినా తేడా ఏం లేదు, అన్నింటిలో కూడా సేమ్ యాక్టివిటీస్ అండ్ సేమ్ ఫాలో అవుతున్నారు. మా పక్క బోట్లో కూడా, మా బోట్లో ఏం చేస్తున్నారో పక్క బోట్లో కూడా సేమ్ అవే చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ కపుల్స్ మీద చేశారు, అది కూడా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ మీద, ఎందుకంటే వాళ్ళకే ఎక్కువ యాక్టివిటీస్ ఇస్తున్నారు. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఆ విలేజ్ పేరు తూటుగుంట అనమాట. ఈ విలేజ్కి ఇంతకుముందు ఆర్టీసీ బస్సు, కరెంట్ సప్లై, స్కూల్స్ అవన్నీ ఉండేవి. బట్ వన్స్ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవాక్యువేట్ చేశారు అనమాట. నేనే మా వాడు ఇంకా పైన కూర్చుంటామని చెప్పేసి కొంతసేపు ఫ్రెష్ అయినా ఆస్వాదిందని చెప్పేసి కింద ఫ్రంట్ పట్టుకు వచ్చేసాం. ఈ ఫ్రంట్ కనిపిస్తుంది కదా ప్లేస్, ఇది వెరీ వెరీ డేంజరస్ ప్లేస్. మీకు ఆల్రెడీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇంతకుముందు 2019లో అనుకుంటా ఒక పెద్ద బోట్ ఇక్కడ మునిగిపోయింది పాపికొండల ట్రిప్లోని. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పెద్ద కరువు ఉంది కదా, ఇక్కడ చాలా వైడ్గా ఉంటుంది ఏరియా. సో ఈ స్పాట్లోనే ఒక 300 అడుగు వరకు లోతు ఉంటుంది. సో సుడిగుండలు అయితే ఎక్కువ ఇక్కడే వస్తుంటాయి అన్నమాట. సో అందుకనే చాలా డేంజరస్ ఏరియా ఈ స్పాట్ అయితే మాత్రం. సో మొత్తం మీద సక్సెస్ఫుల్గా ఈ స్పాట్ క్రాస్ చేస్తామండి. సో బ్యాక్ సైడ్ నుంచి వచ్చే దీని థ్రస్టర్స్ అంటే ఎంత పవర్ఫుల్గా వస్తుందో చూడండి. మీకు వీడియోలో సరిగ్గా తెలియట్లేదు, బట్ చాలా పవర్ఫుల్గా వస్తుంది. ఇంకొకటి, ఈ బోట్లో కూడా కంటిన్యూస్గా జనరేటర్ సౌండ్, ఇంజిన్ సౌండ్ చాలా ఎక్కువగానే ఉంటాయి. ఈ బోట్ చూడండి, కుక్క పిల్లల వెనకాల వస్తుంది. సేఫ్టీ కట్టేసి వదిలేశారు. పైన బోట్స్ చూసారు కదా, దాంతోపాటు ఇది కూడా సేఫ్టీ కట్టి వదిలేశారు అనమాట వెనకాల. ఆ ఫ్రంట్ దూరంగా ఎత్తుగా కొండలు చూపిస్తుంది చూడండి, ఫ్లాట్గా పెద్ద పెద్ద చైనా వాల్స్లా కనిపిస్తున్నాయి. అవే పాపికొండలు. ఇప్పటి వరకు మనం క్రాస్ చేసింది ఏది పాపికొండలు కాదు, అదే మన డెస్టినేషన్ పాయింట్ పాపికొండలు. ఆల్మోస్ట్ ఇంకా 30 minutes పట్టచ్చు అంట అక్కడికి వెళ్ళడానికి. సో ఈ ఫ్రంట్ కనిపిస్తుంది శివగిరి విలేజ్. సో మీకు ఇన్ కేస్ ఏమైనా నైట్ స్టే చేయాలంటే, ఇప్పుడు మేము తీసుకుంది 1 day ట్రిప్ కదా, సో 2 day ట్రిప్స్కి మీరు ఏమన్నా నైట్ స్టే చేయాలనుకుంటే ఈ శివగిరి విలేజ్లోనే రిసార్ట్స్ ఉంటాయి. అది కూడా బోట్ వాళ్ళు చూసుకుంటారు, దానికి అమౌంట్ సెపరేట్గా ఛార్జ్ చేస్తారనమాట. సో ఇన్ కేస్ 2 days ట్రిప్ ఉంటే కనుక ఇక్కడ రిసార్ట్స్లో స్టే చేయొచ్చు అనమాట. అండ్ మనకి బోట్లో ఇప్పుడు డాన్సర్స్ వీళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకైతే సెపరేట్ అమౌంట్ మళ్ళీ ఛార్జ్ చేస్తారనమాట. అంటే ఇంత అమౌంట్ అని ఏం లేదు కానీ వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. సో మనకి ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు. బోట్ ఛార్జెస్ కాకుండా ఇది ఒకటి ఎక్స్ట్రా అవుతుంది. అండ్ రెండోక ఎక్స్ట్రా అమౌంట్ ఏంటంటే వీళ్ళ మెయింటెనెన్స్ ఛార్జ్, క్లీనర్స్ వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తారు. సో టోటల్గా మనకి టికెట్ ప్రైస్, డాన్సర్స్ అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా ప్రైస్ అవుతాయి, 3 కూడా. అండ్ మనకి ఈ బోట్లోనే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ఫ్రిడ్జ్ అవి ఉన్నాయి. బట్ అమౌంట్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో యాక్చువల్ దానికంటే ఎక్కువ అయిపోద్ది. సో మాటల్లోనే లంచ్ బ్రేక్ అయితే వచ్చింది. సో వీళ్ళ పెట్టే ఫుడ్ నార్మల్ ఫుడ్డే, అంటే జనరల్గా పప్పు, పులిహోర, ఒక ఫ్రై అండ్ ఒక కర్రీ అంతే. ఇది కూడా యావరేజ్గానే ఉంది, పెద్ద చెప్పుకోదగ్గంత ఏమీ లేదు. మనకి ఎదురొస్తున్నాయి కదా బోట్లు, ఆ బోట్లు అన్నీ కూడా భద్రాచలం బోట్లు. అంటే చెప్పాను కదా భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి, అవి ఇటు వస్తున్నాయి, మనం దానికి ఆపోజిట్లో వెళ్తున్నాం అనమాట. సో ఇది మొత్తం ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి డెస్టినేషన్ చేసుకోవడానికి 3 hours పడుతుంది, మళ్ళీ రిటర్న్ జర్నీకి 3 hours పడుతుంది అనమాట టోటల్. సో టోటల్గా 6 hours అయితే పడుతుంది. బట్ అది కన్ఫర్మ్గా కాదు, ఒక్కొక్కసారి ఒకలా పట్టచ్చు టైము. బట్ రఫ్గా టైమింగ్ అయితే ఇది. మనం ఆల్మోస్ట్ ఒక 2 అవుతుంది పేరంటాలపల్లి మన డెస్టినేషన్ పాయింట్ రీచ్ అవ్వడానికి. ఈ స్పాట్ వచ్చేసి కొల్లూరు అనమాట. ఇక్కడ కూడా మనకి రిసార్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫ్రంట్ మనకి వెళ్ళిపోతే కొల్లూరులోని కొల్లూరు రిసార్ట్స్ అని చెప్పేసి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా మనం కావాలంటే 2 days కావాలంటే 2 days, మన ఇష్టం అనమాట. మన ఇష్టం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ స్టే అయితే చేయొచ్చు. అది కూడా మనకి ఈ బోట్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది, అది మనం ముందే మాట్లాడుకోవాలి. మన బోట్లో ఉన్న స్టార్స్ చూస్తుంటే పక్క బోట్లో కూడా ఎక్కిసేలా ఉన్నారు. ఓకే, అలాగే ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళి వీళ్ళు ఇక్కడ ఎలా నివసిస్తారంటే సోలార్ ప్లానెట్స్తో, సోలార్ ప్లేట్స్ తోటి మరి ఈ సూర్యుడి నుంచి వచ్చే ఆ ఎండ ద్వారా వాళ్ళ పవర్ అనేది ఉత్పత్తి చేసుకొని ఇక్కడ మరి వాళ్ళైతే స్టే చేయడం అయితే జరుగుతుంది. అంతేగాని వీళ్ళకి ఎటువంటి పవర్ సప్లై ఉండదు, అలాగే ఎటువంటి రోడ్డు అయితే లేదు. సో కానీ వీళ్ళకి ఏమైనా సరే నిత్యావసర సరుకులు ఏమైనా కావాల్సి కానీ పప్పు కానీ లేదంటే రైస్ కానీ ఇలాంటివి ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బోట్స్ తోటి అయితే పోలవరం వెళ్ళడం లేదంటే పోచవరం వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి కూడా తెచ్చుకుంటారు అన్నమాట. అందుబాటులో ఉన్న విలేజ్కి వెళ్ళి
అక్కడ వెళ్ళి కొనుగోలు చేసుకుంటారు. అంతే తప్ప వీళ్ళకి ఎటువంటి రోడ్డు అయితే లేదు, అలాగే పవర్ సప్లై కూడా ఉంటుందండి. సో ఆ విలేజ్ పేరు వచ్చేసి కొండేపొడి. ఇప్పుడు మీరు అన్నారు కదా, అలానే బోటు మొత్తం కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు వాళ్ళు. నేను అక్కడ జనరేటర్ నాయిస్ అది ఎక్కువ వస్తుందని చెప్పేసి మీకు మళ్ళీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వాళ్ళైతే ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు విన్నట్టే ఉంటుంది మొత్తం కమెంటరీ కూడానే. సో ఎటువంటి ఇష్యూ ఉండదు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫైనల్లీ పేరంటాలపల్లి రీచ్ అయిపోయాం. ఫ్రంట్ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అదే సింబాలిక్ అనమాట ఇక్కడికి. ఇప్పుడు బోట్స్ అన్నీ ఆగాయి కదా, యాక్చువల్గా అంత పెద్ద గట్టు అది ఉంది. ఇది సమ్మర్ కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పినట్టు వాటర్ చాలా లోపలికి ఉంది. బట్ యాక్చువల్గా వర్షంలో కానీ శీతాకాలంలో కానీ వెళ్తే ఆ చెట్టు మొదల వరకు మునిగిపోయి ఉంటుంది, స్టెప్స్ కూడా మునిగిపోయి ఉంటాయి ఆల్మోస్ట్. ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాం కదా అని చెప్పేసి మనకు గంటల టైం ఇస్తారనుకుంటున్నారేమో ఇక్కడ, కానీ కాదు, 20 నిమిషాలు మాత్రమే. మొత్తం టోటల్ వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి తిరిగి రావడానికి 20 నిమిషాలు మాత్రమే ఇస్తారు. మనకు ఆల్మోస్ట్ అంత టైం అంతా జర్నీలోనే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండేది ఏముండదు, మనం జర్నీని ఎంజాయ్ చేయాలి, అదే మెయిన్. ట్రిప్ అయితే మంచి ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, వెళ్ళడానికి ట్రై చేయండి. దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇంకా ఈజీ. మనకేదో దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి పెద్ద ఇంట్రెస్ట్ రాకపోవచ్చు చాలామందికి. బట్ ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి హైదరాబాద్, ముంబై, బెంగళూరు అటు సైడ్ నుంచి కూడా ఈ పాపికొండల ట్రిప్కి అయితే వచ్చిన వాళ్ళు ఉన్నారు బోట్లో. సో వాళ్ళంత దూరం నుంచి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మనకు దగ్గరలో ఉంది కాబట్టి మనం కన్ఫర్మ్గా ఎక్స్ప్లోర్ చేయాలి. మనం దూరంగా ఉంటే అలాగే వెళ్ళలేం కదా. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ ట్రిప్. మొత్తం మనకి ఆ గోదావరి రివరు, ఆ పాపికొండల వ్యూస్ మొత్తం అయితే సూపర్ ఉంటాయి. సో తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. ఈ చెట్టు చూసారు కదా, మొత్తం వేర్లో కూడా నేను దూరిపోతున్నాను, అంత పెద్దది ఉందన్నమాట. మీకు చెప్పాను కదా, వర్షాకాలంలో ఈ వేర్లన్నీ కూడా మునిగిపోయి ఉంటాయి, అంతవరకు వచ్చేస్తుంది వాటర్. సో ఆ కింద నుంచి ఈ పైకి వరకు కూడా వాటర్ అయితే డౌన్ అయిపోయింది ప్రస్తుతానికి. ఈ విలేజ్ కోసం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు కొంత షేర్ చేస్తాను. ఈ విలేజ్లో యాక్చువల్గా ట్రైబల్ పీపుల్సే ఉంటారు అందరూ. సో వీళ్ళ జీవనాధారం వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న చెక్కతో చేసిన బొమ్మలు, అంటే బ్యాంబూ వీళ్ళ మెయిన్ సోర్స్ అనమాట. బ్యాంబూతో చేసిన బొమ్మలు అవన్నీ అమ్ముతూ ఉంటారు, టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట అది. సో వీళ్ళకి టూరిస్ట్ ద్వారా వచ్చే మనీతోనే వాళ్ళు అయితే జీవనం గడుపుతుంటారు. అండ్ వాళ్ళు ఇవి కాకుండా తేనె అండ్ ఇంకా వేరే అడవిలో దొరికే ఐటమ్స్ని సేల్ చేసుకుని వాళ్ళైతే లైఫ్ కొనసాగిస్తారు అనమాట. ఇక్కడ మనకి చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. మనము ఎండలో వచ్చాం కదా, సో ఫుల్ దాహంతో ఉంటుంది. అక్కడ మనకు తాగడానికి కూల్ డ్రింక్స్, తినడానికి స్నాక్స్ అయితే బాగానే ఉన్నాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుందని, బట్ తినడానికి స్నాక్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా నేను చెప్పిన బ్యాంబూ ఆర్ట్స్ ఇవే. సో అవన్నీ కూడా బ్యాంబూ అండ్ చెక్కతో చేసిన బొమ్మలే. సో ఇవే వీళ్ళకి జీవనాధారం అనమాట. ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ వీళ్ళు కొనుక్కుంటే కనుక ఈ అమౌంట్తోనే వాళ్ళు పొట్ట నింపుకుంటారు. సో ఇవి కాస్ట్ అయితే బాగానే ఉన్నాయి, ఒక 300, 400 అలా రఫ్గా కాస్ట్లో ఉన్నాయి. ఫ్రంట్ మీకు చెక్క పువ్వులు కనిపిస్తున్నాయి కదా, బ్యాంబూతో చేసినవి. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఆ ఫ్లవర్స్ నేను అడిగాను, ఒక 100 రూపీస్ అలా ఉన్నాయి. ఆ సైజుని బట్టి కూడా ఉన్నాయన్నమాట. బాస్కెట్స్ వచ్చేసి 200, ఆ ఫ్లవర్స్ వచ్చేసి 100 ఆ కాస్ట్లో ఉన్నాయన్నమాట అరౌండ్. पकड़ हाले नहीं रखू ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే విశ్వేశ్వర ఆలయం, మన ఫైనల్ డెస్టినేషన్. ఈ గుడిలో కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని మీకు కొత్తగా కూడా అనిపించవచ్చు. సో ఆ రూల్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎదురుగా కనిపిస్తుంది కదా ఫ్లోటింగ్ వాటర్, ఇప్పుడు చూపించాను. దాంట్లో కాళ్ళు కడుక్కున్న తర్వాత మాత్రమే మనం లోపలికి వెళ్ళాలి. అండ్ గుడిలో గంట ఒక్కొక్కరు ఒక్కసారి మాత్రమే కొట్టాలి, అంతకుమించి ఎక్కువ కొట్టకూడదు. అండ్ గుడి లోపల కానీ బయట కానీ అస్సలు మాట్లాడకూడదు అనమాట. లోపల అయితే ఎవరో మాట్లాడలేదు, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఏ కులం వాళ్ళైనా సరే ఈ గుడి లోపలికి అలౌడ్ అనమాట, ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు. అండ్ గుడి లోపల విశ్వేశ్వర స్వామి వారిని కానీ ఆలయం ఆవరణలో కానీ అసలు ఫొటోస్ అయితే, వీడియోస్ కానీ ఎటువంటివి తీయకూడదు అనమాట. అండ్ దక్షిణం కూడా అస్సలు ఏమి లేదు. అండ్ చికెన్ కానీ డ్రింకింగ్ కానీ చేసిన వాళ్ళు లోపలికి అలౌ చేయరన్నమాట. అండ్ మొబైల్ కానీ కెమెరాస్ కానీ ఆఫ్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళాలి. సో ఇవన్నీ రూల్స్. ఈ వాటర్ ఫాల్స్లో కాళ్ళు పెట్టిన తర్వాత చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితేనే. సో ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి 365 days కూడా ఫ్లోట్ అవుతూనే ఉంటాయి, సమ్మర్ అయినా సరే ఏదైనా. సో మొత్తమే దర్శనం అయితే అయిపోయింది. ఒకసారి లోపల అన్నీ కూడా వాళ్ళ వెదురుతో కట్టుకున్న గోడ కానీ చూసారు కదా మొత్తం. సో ఫైనల్లీ తిరిగి బోటింగ్ పాయింట్కి వచ్చేసాము. సో వాళ్ళ 20 minutes మనకు టైం ఇస్తారు కదా, వాళ్ళలో ఒక మనిషి అయితే లోపలికి వచ్చి మనకు చెప్తుంటారు అన్నమాట. ఆ బోట్ నేమ్ అయితే చెప్తారు, ఏపీ టూరిజం బోట్ అని ఎగ్జాంపుల్కి. ఆ వాళ్ళు చెప్పిన తర్వాత మనం అయితే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోవాలి వాళ్ళు ఇచ్చిన టైంలో. కానీ
లేదంటే మరి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. బట్ మేమైతే టైంకి రీచ్ అయిపోయాం సేఫ్గా. ఆ 2 బోట్లు ఏంటబ్బా బ్రదర్ మూవీలో సూర్యలాగా 2 అతుక్కుని వెళ్తున్నాయని అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కింద బూస్టర్స్ చూడండి, ఒకదానికి మాత్రమే మోటార్ పనిచేస్తుంది, రెండో దానికి పని చేయట్లేదు. సో ఆ పక్కదాని హెల్ప్తో దీన్ని అయితే పుష్ చేస్తున్నారు అనమాట. సో రైట్ సైడ్ ఉన్న బోట్ ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది, దాన్ని తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి రైట్ సైడ్ ఇంకోటి హెల్ప్ తీసుకున్నారు. దానివల్ల అవ్వట్లేదు అనుకుంటా. ఇంకొక పావు గంట పోయిన తర్వాత ఇంకొక బోట్ వచ్చింది దాన్ని పుష్ చేయడానికి. సో అది అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ బోట్లో ఉన్న వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది అనుకోండి. సో అలాగా రివర్ మధ్యలో ఆగిపోవడం అంటే పెద్ద ప్రాబ్లమే. సో దాన్ని పుష్ చేయడానికి అని చెప్పేసి మిగిలిన వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట, కష్టపడుతున్నారు. సో ఫైనల్లీ తిరిగి అది అన్ని బోట్లు తిరిగి మన బోట్ దగ్గరికి వచ్చింది. సో మన బోటుకి అయితే కట్టబోతున్నారు. ఒకసారి ఎలా కడుతున్నారు అన్నది మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఏపీ టూరిజం కూడా ప్లేస్లో కూర్చోండి. ఏపీ టూరిజం టూరిస్ట్ ప్లేస్లో కూర్చోండి. మొత్తానికి పక్క బోట్ని అటాచ్ చేస్తారు మన దానికి. ఇప్పుడు బ్రదర్స్ మూవీలో మంద అయిపోయింది సూర్య. సో ఎనీహౌ మొత్తానికి వాళ్ళకైతే మనం హెల్ప్ చేస్తున్నాము. ఇప్పుడు మొత్తం 2 బోట్లు కలిపేశారు కాబట్టి ఇప్పుడు ఒక హౌసీ గేమ్ అయితే స్టార్ట్ చేశారు 2 బోట్లు వాళ్ళకి కలిపి. సో డబుల్ డోసేజ్ అనమాట. ఇప్పటివరకు ఎప్పుడు అలా జరగలేదంట. సో మాటల్లోనే మళ్ళీ స్నాక్ బ్రేక్ వచ్చేసింది. ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ అండ్ మిక్చర్ ఇచ్చారు. అదైతే ఏం బాగాలేదు, అంతా క్వాలిటీ కూడా ఏం బాగాలేదులేండి. మనకు దూరంగా కొండమీద కనిపిస్తున్నాయి కదా, మీకు కనిపిస్తున్నాయా కెమెరాలోనే? నాకైతే కనిపిస్తున్నాయి. సో అవన్నీ కూడా సిరివాక రిసార్ట్స్ అంట. ఎన్ని రిసార్ట్స్ ఉన్నా చూడండి, మార్నింగ్ ఆల్రెడీ చూపించాను, ఇది ఇంకో రిసార్ట్స్ అంట. సో ఇక్కడ కూడా మనకి నైట్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. మీకు ఎలా ఉంటుంది ఏంటన్నది ఆన్లైన్లో రివ్యూస్ చూసుకోండి, లేదంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి, వాటిని మీరు రిఫర్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక రిసార్ట్ ఉంటే తప్పదు, కానీ మల్టిపుల్ రిసార్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం రీసెర్చ్ చేసుకుని వెళ్ళడంలో తప్పైతే ఏమీ లేదు. సో వన్స్ స్నాక్ బ్రేక్ అయిపోయింది. స్నాక్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబుల్ లేదు. చూడండి మొత్తం ప్యాకెట్లు అన్నీ కూడా కింద పడేశారు. అవి ప్లాస్టిక్ అవి కాకపోతే పర్వాలేదు, అది చెరువులోకి వెళ్ళిపోయినా పర్వాలేదు రివర్లోకి. బట్ అవన్నీ ప్లాస్టిక్ అలా వదిలేస్తున్నారు, అవేమో గాలికి వెళ్ళి అలా కలిసిపోతున్నాయి అనమాట. సో ఇంకంతే, మనం ఏం చేయలేము, కొంతమంది అంతే. ఫ్రంట్ కనిపిస్తుందో చూసారు కదా, ఏదో మనం స్కేల్తో లైన్స్ గీసినట్టు, అవన్నీ కూడా వాటర్ లెవెల్ ఇండికేషన్ అనమాట. మన వాటర్ లెవెల్ మారుతున్నాయి అనడానికి ఒక సింబాలిక్. ఇప్పుడు మనకు పక్కన కట్టిన బోట్ ఉంది కదా బ్రదర్స్లో సూర్య, దాన్ని మన బోటు సైడ్ కట్టడం వల్ల ఒక సైడ్కి లాగేస్తుంది. అందుకోసం చెప్పేసి ఫ్రంట్ ఇంకొక దాన్ని తాడేసి లాగుతున్నారు అనమాట. ఇది వచ్చేసి బోటు గురించి కంప్లీట్ డీటెయిల్స్. మీరు అనుకోవచ్చు బోట్లో వెళ్ళాం కదా మళ్ళీ వచ్చేటప్పుడు ఏముంటుంది అని మీరు అనుకోవచ్చు. బట్ మనం వెళ్ళింది మధ్యాహ్నం. సో వచ్చేటప్పుడు లుక్స్ అయితే సూపర్ ఉన్నాయి. మార్నింగ్ కంటే ఆ సన్సెట్, ఆ నైట్ వ్యూస్, ఆ చల్లని గాలి, బ్రీజ్ అయితే చాలా బాగుంది, చాలా చల్లగా వేస్తుంది. సో వెళ్ళేటప్పటికంటే వచ్చేటప్పుడు లొకేషన్స్ అండ్ జర్నీ నాకు చాలా బాగా నచ్చింది. అసలు బైక్స్ పార్క్ చేయడానికి ప్లేసే లేదు, ఏదో అలా పెట్టేసాం అంతే. వచ్చే వరకు మాకు డౌట్గానే ఉంది, ఏ పార్కింగ్ సెక్యూరిటీ లేదు కదా, అలా ఎండలో అలా తుప్పలు అలా వదిలేసినట్టు ఉంది. పోన్లేండి, బైక్ అయితే ఏం అవ్వలేదు, అంతా బాగానే ఉంది. సో సేఫ్. బట్ బైక్ పార్కింగ్ అయితే ఏమీ లేదు, మీరు ఏ వెహికల్ తెచ్చుకొని అలా వదిలేదు అంతే, వితౌట్ ఎనీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.